హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దియాస్ వరల్డ్ అండ్ లైఫ్ జర్నీ. ఈ వీడియోలో నేను బేబీ ఫుడ్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే బేబీకి మనం ఫుడ్ ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంతవరకైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నా వాయిస్ కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు మీకు, ఎందుకంటే నా దగ్గర వాయిస్ అంటే ఆడియో రికార్డింగ్కి మైక్ లేదనమాట. సో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ప్లీజ్ డోంట్ మైండ్ అండి. నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా బెటర్గా వీడియో చూడడానికి ట్రై చేస్తాను. సో మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం బేబీకి ఫుడ్ పెట్టాలి అనుకుంటాం పేరెంట్స్గా. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తల్లిపాలను మాత్రమే ఆహారంగా తీసుకునే బేబీకి 6th మంత్ తర్వాత నుంచి, అంటే 6th మంత్ తర్వాత తను పెరిగే కొద్దీ తల్లిపాలు అనేవి సరిపోవు అనమాట. సో మనం బేబీకి ఏం చేయాలి, తల్లిపాలు సరిపోవు కాబట్టి తల్లిపాలతో పాటుగా అంటే మదర్ ఫీడింగ్ ఇస్తూనే బేబీకి ఎక్స్ట్రా మనం ఫుడ్ అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే బయటగా మనం ఫుడ్ అనేది పెడుతూ ఉండాలి. ఎందుకంటే బేబీ పెరిగే కొద్దీ తన ఆకలి కూడా పెరుగుతుంది కాబట్టి తల్లిపాలు సరిపోవు కాబట్టి మనం ఫుడ్ పెట్టాలి. అండ్ మన సాంప్రదాయాల ప్రకారం మనం బేబీకి 6th మంత్లో అన్నప్రాసన చేస్తాం కదా. 6th మంత్లోనే అన్నప్రాసన చేయాలి, బేబీకి అన్నం ముట్టించాలని పెద్దలు చెప్తుంటారు. బట్ వాళ్ళ యొక్క అర్థం ఏంటంటే వాళ్ళ వెనుక కూడా సైన్స్ దాగి ఉందన్నమాట. ఎందుకంటే ఆ టైంకి బేబీ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది డెవలప్మెంట్ అయ్యి ఉంటుంది అండ్ బేబీ ఫుడ్ని డైజెషన్ చేసుకోగలుగుతుంది కాబట్టి 6th మంత్ నుంచి పెట్టమని చెప్తుంటారు. సో మనం బేబీకి 6th మంత్లో అన్నప్రాసన రోజు అన్నం ముట్టించండి అండ్ 6th మంత్ ఎండింగ్ నుంచి బేబీకి ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండండి. సో బేబీ పెరిగే కొద్ది తన ఆకలి కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ అయితే పెట్టాలి. మరి ఏ ఫుడ్ పెట్టాలి? సో బేబీకి మనం ఫస్ట్ సాలిడ్స్ని స్టార్ట్ చేయాలన్నమాట. సో చూసారు కదండి, మనం బేబీకి మొదటిసారిగా ఆహారాన్ని పరిచయం చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐటమ్స్తో మనం బేబీకి ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో మీరు సాలిడ్స్ పెడుతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు బేబీకి ఫుడ్ ఇవ్వడం అంటే రైస్, ఓట్స్ అండ్ కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, పప్పుతోని స్టార్ట్ చేయండి. అన్ని రకాల ఆహార పదార్థాలని ఒకేసారి ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్లో ప్రాబ్లం రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఆహారాల పదార్థాలు అంటే వాళ్ళకి పడకపోవచ్చు, దానివల్ల ఫుడ్ ఎలర్జీస్ కూడా రావచ్చు. సో మీరు కొద్దిగా అంటే మెల్లమెల్లగా ఒకదాని తర్వాత మరొక ఆహార పదార్థాన్ని పరిచయం చేస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఫస్ట్ అనమాట, అంటే ఈరోజు ఫస్ట్ డే మీరు బేబీకి ఫుడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిల్తో స్టార్ట్ చేస్తున్నారు అయితే ఈరోజు ఒక యాపిల్ని మాత్రమే బేబీకి మీరు ప్యూరీ చేసి ఇవ్వండి. మరి ఇంకే ఆహారం పెట్టద్దు, అంటే తల్లిపాలు ఇస్తూనే మీరు కంటిన్యూ చేయాలన్నమాట. ఫుడ్ మదర్ ఫీడింగ్ ఉండాలి, ప్లస్ దాంతోపాటు ఏదో ఒక కొత్త ఆహారాన్ని ఇవ్వండి. తర్వాత ఇంకేం వద్దు, అంటే వేరే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ ఏది వద్దు, జస్ట్ ఒక్క ఫ్రూట్తో మాత్రమే స్టార్ట్ చేయండి. ఆ ఒక్క ఫ్రూట్ని అంటే అదే ఫ్రూట్తో 3 days ఉండాలన్నమాట. అంటే ఈరోజు మరియు నెక్స్ట్ డే 3 days మీరు కంటిన్యూగా ఒకే రకమైన ఆహారాన్ని ఇవ్వండి. 4వ రోజు మొదటిగా ఇచ్చిన ఆహారం అంటే ఫస్ట్ ఇచ్చిన మీరు యాపిల్తో పాటు ఇప్పుడు ఇంకొక కొత్త ఆహారాన్ని ట్రై చేయండి. అలా చేయడం వల్ల బేబీకి ఆ ఫుడ్ పడుతుందా లేదా, ఏదైనా ఎలర్జీస్ వస్తున్నాయా అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో మీరు అన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి బేబీకి అలవాటు చేయండి. అండ్ అది ప్యూరిఫామ్లో చేసేస్తే బేబీకి కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా, స్టమక్ పెయిన్ లేకుండా ఉంటుంది. సో మీరు సాలిడ్స్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు మాత్రం కొన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్తో మాత్రమే స్టార్ట్ చేయండి, మెల్లమెల్లగా పెంచుతూ పోండి అనమాట. సో ఇది ఇవాళ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దియాస్ వరల్డ్ అండ్ లైఫ్ జర్నీ.